డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ మేనిఫెస్టోలో ఏమాత్రం కొత్తదనం లేదన్నారు కడప టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి. ఉద్యోగ ఉపాధి అవకాశాలపై మేనిఫెస్టోలో ప్రస్తావించలేదని మండిపడ్డారు. అబద్ధాలతో అధికారంలోకి రావాలని చూస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఓటమి తప్పదంటోన్న మాధవిరెడ్డితో మా కడప కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. పథకాలను కొనసాగింపులో భాగంగా ఈరోజు వైసీపీ అధినేత 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇందులో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. సంక్షేమ పథకాలు అందించడంతో పాటు మరో 9 పథకాలను అదనంగా కూడా ప్రవేశపెట్టారు. దీనిపై మనతో మాట్లాడడానికి టీడీపీ కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవిరెడ్డి ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, 2014లో కూటమితో జతకట్టినటువంటి చంద్రబాబు చెప్పిన ఏ హామీ నెరవేర్చలేదని చెప్పి మేనిఫెస్టోని చూపించి జగన్ చెబుతా ఉన్నాడు. అట్ ది సేమ్ టైం మేము చెప్పిన హామీలన్నీ నెరవేర్చామంటున్నారు. దీనిపైన మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ప్రజలను మోసం చేయడానికి రెడీ అయిపోయాడు. ఈరున్న ప్రజలందరూ దానికి సాక్ష్యం. ఈరోజు అమ్మఒడి అందరి పిల్లలకు ఇస్తామని చెప్పేసి ఇక్కడున్న మహిళ ఏ బిడ్డకి ఉన్న బిడ్డల కన్నా అమ్మఒడి వచ్చిందో మీరే ప్రశ్నించాలా. ఏమ్మా, ఎవరికైనా వచ్చిందా? రాలే కదా. ఇది వాస్తవము. కరెంటు బిల్లు ఎక్కువ వస్తా ఉంది, నీకు భూమి ఉంది, నీకు ఇల్లుంది అని రకరకాల కారణాలు చూపించి 19వ ఎలక్షన్కి వచ్చే ముందు మాత్రము ఆ మాటలు ఈ మాటలు చెప్పేసి హాంబకు నవరత్నాలని చెప్పేసి అన్ని మోసాలు చెప్పి మోసాలు చేసి అమ్మఒడి వస్తుందని చెప్పి అది చెప్పి ఒక బిడ్డకి ఇచ్చి అది కూడా ఒక సంవత్సరం 13,000 వస్తే ఒక సంవత్సరం 12,000 ఇస్తూ కోతలు వేసుకుంటూ ఆ డబ్బులు కూడా తిన్న ఘనులు వీళ్ళు. ప్రజలకు రావాల్సిన పథకాలు కూడా తిన్నారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవాలు. ఇప్పుడు మళ్ళా ఇంకోసారి వచ్చారు. ఏముంది ఆ మేనిఫెస్టోలో? ఏమన్నా మీకేమన్నా కొత్తది కనపడిందా? ప్రజలకందరికీ ఎవరికైనా కొత్తది కనపడిందా? 2 దఫాలుగా 3,500 పింఛన్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ 4,000 పింఛన్ చేస్తున్నాం. అది ఏప్రిల్ నుంచే చంద్రబాబు నాయుడు గారు చెప్పేసినారు ప్రజల కోసము. అలాగనే వికలాంగులకి 6,000 పింఛన్ చెప్పినారు. ముసలోళ్ళకి 4,000 పింఛన్ చెప్పేసినారు. అలాగనే ప్రతి ఒక్క ఇంటికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పినారు ఉచితంగా. ఇంతకంటే మంచి పథకాలు ఇంకా లేవు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ప్రజలు మోసపోతారేమో ఒక ఆశతో వస్తున్నారు. ఆయన ఆశలు ఈసారి నెరవేరవు. ఆయన డెఫినెట్ గా ఈసారి ఓడిపోయి ఇంటికి పోవడం అయితే జరుగుతుంది. మేడం, దేశంలో ఎక్కడా లేని విధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు ఈసారి ఈ నవరత్నాలు కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నాము. 25,000 జీతం లోబడిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులు అంటా ఉన్నారు. మరి దీని మీద మీరేమంటారు? అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళ దగ్గర 7 లక్షలు 5 లక్షలు 8 లక్షలు లంచాలు తీసుకుని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీది. వీళ్ళ మాట్లాడేది. వీళ్ళు ఈ రోజు అమ్మఒడి ఇస్తాము, మద్యపాన నిషేధం అని చెప్పి ఏ విధంగా మోసాలు చేశారో ఇది కూడా ఆ విధమైన మోసమే. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు కూడా తెలుసు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళ లంచాలు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి కూడా వాళ్ళు కూడా తెలుసు. వాళ్ళు ఆ కడుపు మంటతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్ టైంలో 2 బటన్స్ నొక్కి తగిన బుద్ధి చెప్తారు. పేద ప్రజలు కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా గూడు అలాగే గూడు అందించడంలో వైసీపీ ప్రభుత్వం సక్సెస్ అయింది. అందుకే మరోసారి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ మాకే ఓటేసి మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకురావడానికి ఖాయం అంటున్నారు. వాళ్ళు అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు. ఆ రూరల్ ఏరియా కూడా కరెంటు బిల్లులు ఎక్కువ వస్తే వాళ్ళకి పథకాలు కట్టైన పరిస్థితి ఉంది, వాళ్ళకి పింఛన్లు కట్టైన పరిస్థితి ఉంది. అలాగనే ఆ యొక్క గ్రామాలలో ఉన్న వాళ్ళకి అవ్వ తాతకు గాని మనవళ్ళు మనవరాళ్లు ఉంటారు. వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలా. వాళ్ళకు ఉద్యోగాలు రాకపోతే ఆ బాధ అవ్వది తాతదే. నా బిడ్డ చదువుకొని ప్రయోజకుడయ్యి ఉద్యోగం రాలేదు చూడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి దరిద్రమైన పాలనలోని ప్రతి ఒక్క అవ్వ తాత మాకు చెప్తా ఉన్నారు. కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి మొన్న నామినేషన్ వేసే టైంలో స్టీల్ ప్లాంట్ రాబోతా ఉన్నాము, కొన్ని వేల ఉద్యోగాలు కూడా తెస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఈ రోజు మాత్రం జగన్ దాని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. మరి దీన్ని ఎలా ఊహించచ్చు? 10 సంవత్సరాల నుంచి ఎంపీఎం అవినాష్ రెడ్డి ఈ నుంచి బెంగళూరుకి రైల్వే లైన్ తేలేకపోయినాడు. మాకు వద్దని రాసిచ్చినాడు. ఈయనేంది మాట్లాడేది? సిగ్గుపడాలా. వీళ్ళకున్న కేసుల మీద వీళ్ళు రాష్ట్రాన్ని ఫనంగా పెట్టి రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలని ఫనంగా పెట్టి లాలూచి పడి వీళ్ళు కడపకు అన్యాయం చేసినోడు ఈ అవినాష్ రెడ్డి. ఈయన ఏంది మాట్లాడేది? ఈ 10 సంవత్సరాలు సరిపోలేదంటున్నా ఈయన స్టీల్ ప్లాంట్ దానికి. ఇన్ని రోజులు ఏం చేస్తున్నాడు? పండుకొని నిద్రపోతున్నాడు అంటనా? సిగ్గుపడాలైనా ఇంకా ఈ మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలి అవినాష్ రెడ్డి గారికి. మేమేం చెప్పలేము అంతకంటే. ప్రజలు ఈయనకు కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఈయన చేసిన అన్యాయాలు ప్రజలకు అంతా ఫుల్ క్లారిటీలో ఉన్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి నీడలో కూర్చొని ప్రజలను అన్యాయం చేసుకుంటా, అధికారాన్ని అనుభవించుకుంటా, ఆస్తులు కబ్జా చేసుకుంటా. ఈరోజు అక్కడ దండులో పోతే దాదాపు ఎన్నో ఎకరాల భూమిని ఆక్యుపై చేసినాడు. కాలువల్ని చెరువుల్ని ఆక్యుపై చేసినాడని చెప్పి కొట్టాల దగ్గర కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. చివరికి దండులో శ్మశానం సంబంధించిన ల్యాండ్ కూడా కబ్జా చేసి తన యొక్క ఇంటికి సంబంధించిన ల్యాండ్ లో కలుపుకొని ఇల్లు కట్టుకొని దర్జాగా ఉన్నాడు ఈ అవినాష్ రెడ్డి.
ఈయన ఇల్లు కట్టుకోవడానికి కబ్జాలు చేయడానికి టైం ఉంది కానీ ఈ కడప గురించి ఆలోచించడానికి ఈయనకు టైం ఉందా? ఆయనే దీనికి సమాధానం చెప్పాల్సింది. ఇది మొత్తంగా చూస్తే ఈ రోజు విడుదలైనటువంటి మేనిఫెస్టో ప్రజలను మోసం చేయడానికి మరోసారి సీఎం జగన్ తీసుకుని వచ్చాడు. పేద ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే, అన్నింటిలో కూడా ముందుంటుంది. అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పి టీడీపీ అభ్యర్థి మాధవరెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.